నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఇప్పటివరకు ప్రణీత్ రావు అనుకున్నాం. అంటే అతను ఆచరించాడు. పైన ఉన్నటువంటి అధికారులు, గులాబీ నేతలు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు ఈ ప్రణీత్ రావు. ఇలాంటి సందర్భంలో ప్రణీత్ రావు కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఆయన్ను జైలుకు తరలించారు. ఇట్లాంటి సందర్భంలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుబంధంగా కేసులు నమోదు చేశారు విచారణ అధికారులు. ఇటువంటి సందర్భంలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో A1గా ఎస్ఐబి మాజీ చీఫ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు, ఆయన్ను రెండో వ్యక్తిగా ప్రణీత్ రావు, A3గా టాస్క్ ఫోర్స్ డీసీపీగా చేశారు రాధాకిషన్ రావు, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న. ఈ ఇద్దరు ఇప్పుడు A4 అండ్ A5 అడిషనల్ ఎస్పీలుగా పనిచేస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. అలాగే A6గా శరణ్ రావు, ఈయన ఓ ఛానల్ ఎండి హైదరాబాద్లో, శాటిలైట్ ఛానల్కి సంబంధించినటువంటి. ఇలాంటి సందర్భంలో ఎన్నో కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. మొత్తం దీనికి కర్త కర్మ క్రియ ప్రభాకర్ రావు. ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్క్లో అవినీతి అక్రమాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కీమ్ల పేరుతో స్కామ్లు. సో ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ ఇద్దరిపై ప్రజెంట్ ఫోర్స్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలుగా ఉన్నారు, వేరువేరు ప్రాంతాల్లో చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో వారిపై పెట్టినటువంటి కేసులు 409 అండ్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్. ఈ 409 చాలా కీలకమైంది. అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క అంశాలను బయట పెట్టడం, అలాగే ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహానికి పాల్పడినట్లేనండి. అటువంటి నేరం చేశారు వీళ్ళు. దాదాపు ఈ 409 కింద 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్. అంటే ఇక్కడ శిక్ష ఎంత పడింది, గ్రావిటీ ఏ లెవెల్లో ఉంది అనేది కాదు, కానీ వారు చేసినటువంటి నేరం ఏదైతే ఉందో చూసారా, అది ఒక రకమైనటువంటి మావోయిస్టులు, ఉగ్రవాదానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. పౌర సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాల నేతలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇలాంటి సందర్భంలో ఆ పనిని పక్కన పెట్టి గులాబీ నేతలు చెప్పినటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఆ నెంబర్లను ట్యాప్ చేయటమే కాకుండా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు, విషయాలన్నీ లాగటం. అంటే ఎంత నీచమైనటువంటి కార్యకలాపాలు కొనసాగించారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జూబ్లీ హిల్స్లోని అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి. ఆయన నివాసానికి అతి సమీపంలోనే ఒక ఇల్లును తీసుకుని ఆ రేవంత్ రెడ్డి నివాసంపై అక్కడికి వస్తున్నటువంటి వ్యక్తులపై నిఘా పెట్టారు. చేయమన్న పని చేయకుండా ఏ రకమైనటువంటి అక్రమాలకు అడ్డగోలుగా వ్యవహరించారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఎవరైతే పరారీలో ఉన్నారు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, శరణ్ రావు, ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎండి, ఈ ఇద్దరు కూడా విదేశాలకు పలాయనం చిత్తగించారు. వీరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే మనం ఏ రకంగా అయినా వ్యవహరించవచ్చు,
మనల్ని ఎవడు ఆపేది అని చెప్పి దాన్ని అస్త్రంగా తీసుకొని ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అప్రమత్తతో ఉండాలి అనేది మరచి ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరించారు. వీరంతా వారు సొంతానికి ఉపయోగించుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థను కోట్ల రూపాయల్లో సంపాదించారు అనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి అభియోగం. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో భుజంగరావు అలాగే తిరుపతన్న, ఈ ఇద్దరి పట్ల కూడా కస్టడీ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి వ్యవహారం బయటకు వస్తుంది. ఈ ఇద్దరిని ప్రలోభ పెట్టింది ఎవరు, ఒత్తిళ్లకు గురి చేసింది ఎవరు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే మొత్తం కింగ్ మేకర్గా వ్యవహరించింది ప్రభాకర్ రావు. ఆయన ఆ వ్యవస్థకే ఒక బాస్గా ఉన్నారు. అటువంటి బాస్ చెప్తే ఎవరైనా వినాలి కదండి. వినకపోతే వారిపై కక్ష సాధింపు చర్యలు రకరకాలుగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా అవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వారిని పట్టుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే ఇద్దరు అధికారులు అరెస్ట్ అయ్యారు. దాదాపు అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నటువంటి వారు, అలాగే సిఐలుగా ఎస్ఐలుగా ఉన్నవారు మరి కొంతమంది త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అనేది కీలకమైనటువంటి పరిణామం. సో ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఏదో సీరియల్లో భాగాలు ఉంటాయి కదా, పార్ట్స్, అట్లా నడుస్తూనే ఉంటుంది.